సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విష్ణుం ఏన తస్మై నమో నమః. సత్యదేవుని యొక్క కృపాకటాక్షం వల్ల ఇక్కడ నిత్యాన్నదానం బ్రాహ్మణ సత్రం అనేటటువంటిది జరుగుతున్నది. వైభవపేతంగా అన్నదాతలు ఇచ్చినటువంటి వారి యొక్క సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కావున ఇక్కడ నిత్యము 108 మందికి ఇక్కడ బ్రాహ్మణులకు, అర్చకులకు, వేద పండితులకు, దర్శనములకు వచ్చినటువంటి బ్రాహ్మణులకు వ్రతం చేసుకున్నది పిదప అన్నసత్రంలో వచ్చి భోజనం చేసి ఇక్కడ మడి శుచిగా ఏర్పాటు చేస్తారు. మేము కూడా ఈ రోజున ఆ దైవీ కృప వల్ల ఇక్కడ భోజనం చేశాము. చాలా చక్కగా మడిగా శుచిగా ఇంట్లో తిన్నట్టు విధంగా కమ్మగా ఉంది, రుచిగా ఉంది. అలాగే ఈ సత్రంలో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ అన్నదానం చేసినటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు వచ్చినటువంటి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చి 4 వరకు కూడా, పగలు 4 వరకు కూడా భోజనం చేసే ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మాఘమాసంలో పంచమి పర్వకాలం రోజున 3వ తారీఖున ఉచిత ఉపనయనాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళల్లో అందరికీ కూడా పట్టు వస్త్రాలు, పిల్లవాడికి పట్టుకు కూడా మరియు ఆ యొక్క ఇతర సామాగ్రి కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ వసతి ఉంది. వచ్చినటువంటి వాళ్ళల్లో 15 మందికి భోజనం కూడా పెడతారు. కనుక ఈ యొక్క బ్రాహ్మణ సత్రాన్ని ఆదరించే వాళ్ళు కావాలి. అంతేకాకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.